ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్కి సంబంధించి 7,500 రూపాయల కేంద్రం సంచలన నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ అనేది ₹1000 పెంచాలని దాదాపు డిమాండ్లు పెరిగాయన్నమాట. అయితే కనీస పెన్షన్లు కూడా 7,500 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు అయితే కోరుతున్నాయి. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ₹1000 పెన్షన్ ఏదైతే ఉందో అది ద్రవ్యోల్బణానికి సరిపోదని కార్మిక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే మరోసారి పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందనమాట. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 పరిధిలోని ఉద్యోగులకు సంబంధించి నెలవారీ కనీస పెన్షన్ను ₹1000 నుంచి 7,500కు పెంచాలని చాలా కాలం పాటు డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్తో పాటు డేర్నెస్ అలవెన్స్ అంశంపై తాజా పార్లమెంట్లో ముందుకు వచ్చింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చారు. వివిధ ట్రేడ్ యూనియన్లు, ప్రజాప్రతినిధులు, స్టాక్ హోల్డర్ల ద్వారా ఈపీఎఫ్ ఏదైతే కనీస పెన్షన్లు ₹1000 నుంచి పెంచాలని ప్రతిపాదనలు అయితే అందించినట్లు తెలిపిందనమాట. అయితే కనీస పెన్షన్ పెంచాలనే అంశంపై ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఇందుకు సంబంధించి బదులుగా సామాజిక భద్రతా అవసరాలు, పెన్షన్ నిధి, దీర్ఘకాలిక సుస్థిరత మధ్య సమతుల్యం పాటించేలా ఏదైనా నిర్ణయం ఉండాలని చెప్పేసి పునరుద్ధరించారు. నెలకు ₹7,500 కనీస పెన్షన్ను, డేర్నెస్ అలవెన్స్ డిఏను కల్పించాలని, అదేవిధంగా ఈపీఎఫ్ 95 ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా జాతీయ కమిటీ చాలా కాలం పెండింగ్లు అయితే ఉంచిందనమాట. సో ఇందులో భాగంగా కనీస పెన్షన్ ఏదైతే ఉందో 7,500 పెంచాలని డిమాండ్ చేస్తున్న ద్రవ్యోల్బణ అనుసంధానంగా చేయాలని కోరుతున్నారు. పదవి విరమణ పొందిన ఈపీఎఫ్ఓ చందాదారులకు అధిక ఆర్థిక ప్రయోజనాలు అందించాలని చాలామంది ప్రస్తుతం నెలకు ₹1000 నుంచి 2,000 మధ్య తీసుకుంటున్నారన్నమాట. అయితే ఈ మధ్య పింఛన్లు పొందుతున్నట్లు చెప్తున్నారు. అయితే కనీస పెన్షన్పై ముఖ్యంగా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదనే చెప్తున్నారనమాట. సో వెంటనే నిపుణుల కమిటీ సూచనలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పెన్షన్ల ఫండ్ నిర్మాణం, బడ్జెట్ అంశాలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని అడిగారన్నమాట.